హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు 6వ తరగతి సామాన్య శాస్త్రంలో భాగంగా 12వ పాఠం సాధారణ విద్యుత్ వలయాలు. ఘటం యొక్క స్ట్రక్చర్ యుద్ధం. ఘటానికి ఒక స్తూపాకార లోహ పాత్ర ఉంటుంది. ఈ పాత్రలో కొన్ని రసాయన పదార్థాలను నింపి ఉండడం వల్ల అది బరువుగా ఉంటుంది. పాత్ర లోపల పదార్థాల మధ్యలో ఒక కార్బన్ కడ్డీ ఉంటుంది. దాని ఒక చివర కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ ఉబ్బెత్తు భాగం ఒక లోహపు బిళ్ళతో మూసి ఉంటుంది. మొత్తం స్తూపాకార పాత్ర సీల్ చేసి ఉంటుంది. టేల్స్ ఆఫ్ మిలిస్ అను గ్రీకు శాస్త్రవేత్త క్రీస్తు పూర్వం 624 నుండి 546 స్థిర విద్యుత్తును కనుగొన్నాడు. తేలిక ఘటం యొక్క రెండు ధ్రువాలను ఒకే తీగతో కలపరాదు. ఇవి ధ్రువాలు, లోహపు మూత, ఇది ఫిలమెంటు, ఇది గాజు కోటరం. టార్చి లైట్ బల్బులో ఒక లోహపు మూత, దానిపైన గాజు బుగ్గ ఉన్నాయి కదా. లోపల ఉన్న రెండు తీగలను గమనించండి. అవి ఎలా అమర్చి ఉన్నాయి? ఒక తీగ లోహపు మూత దిమ్మకు, రెండో తీగ మూత మధ్యలో ఉన్న ఆధారానికి కలిపి ఉంటాయి. ఈ రెండు తీగలు ధ్రువాలుగా పనిచేస్తాయి. విద్యుత్ బల్బులో మూత వెనుక వైపు రెండు ఉబ్బెత్తు భాగాలు ఉంటాయి. బల్బు లోపల ఉన్న రెండు తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగు లాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్నే ఫిలమెంట్ అంటారు. సాధారణంగా విద్యుత్ తీగలకు ప్లాస్టిక్ తొడుగులు ఉంటాయి. ముందుగా విద్యుత్ తీగలకు ఉన్న ప్లాస్టిక్ తొడుగును సుమారు 2 సెంటీమీటర్ల మేర తొలగించండి. ఇప్పుడు నీలం, ఆకుపచ్చ తీగలను బల్బుకు, ఎరుపు, పసుపు తీగలను ఘటానికి పటం 4a ఇక్కడ చూపించినట్లు విధంగా సెల్లో టేప్ సహాయంతో అమర్చండి. ఘటానికి విద్యుత్ తీగలు స్థిరంగా ఉండడానికి సెల్ హోల్డర్ వాడవచ్చు. విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1544 నుండి 1603 వరకు విద్యుత్ను కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని దానికి హుమర్ అని పేరు పెట్టాడు. ఇక్కడ చూడండి 4b. ఈ పటాలు గమనించండి. ఎందులో బల్బు వెలుగుతుంది, ఎందులో వెలగట్లేదు? 4bలో వెలగదు. ఇందులో చూడండి, వెలుగుతుందా? వెలుగుతుంది. ఇందులో వెలగదు. ఇందులో వెలుగుతుంది. వెలగదు. ఇందులో కూడా వెలగదు. వలయం అనగానేమి? సాధారణ విద్యుత్ వలయానికి ఒక ఘటం, విద్యుత్ జనకం, ఒక బల్బు, సంధాన తీగలు ఉంటాయి. వలయం ద్వారా విద్యుత్ ధనధ్రువం నుండి రుణధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. ఘటం, బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం కల్పిస్తుంది. ఘటం పైన ఉబ్బెత్తు భాగాన్ని ధనధ్రువం అని, కింద భాగాన్ని రుణధ్రువం అని అంటారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను అమెరికన్ శాస్త్రవేత్త 1706వ సంవత్సరం నుండి 1790 వరకు విద్యుత్కు ధన, రుణ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు. గురించి ఇచ్చిండు. పైన ఒక కృత్యం ఇచ్చిండు. ఈ సేఫ్టీ పిన్ అనేది స్విచ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ పిన్నీస్ అనేది ఈ వలయాన్ని మూయడానికి, తెరయడానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అంటే ఇది ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. స్విచ్ ఆన్ చేసినప్పుడు వలయం పూర్తయి విద్యుత్ ప్రవహిస్తుంది. అంటే ఇది దీనికి కలిపినప్పుడు వలయంలో కరెంటు ప్రవహించి ఈ బల్బు వెలుగుతుంది అన్నట్టు. అదే స్విచ్ ఆఫ్ అంటే దీని నుంచి తీసేసినప్పుడు ఇది స్విచ్ ఆఫ్ అంటారు అన్నమాట. దాన్ని స్విచ్ ఆఫ్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం ఆగిపోయి బల్బు వెలగదు. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటారు. లూగి గాల్వాని అను ఇటలీ శాస్త్రవేత్త 1737 నుండి 1798 వరకు చనిపోయిన కప్ప కాళ్లకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరిపడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. నెక్స్ట్ టార్చి లైట్ స్ట్రక్చర్ చూడండి. ఒక స్తూపాకారపు గొట్టము, 2 ఘటాలు, ఒక బల్బు, దానికి డోము, ఇది గాజు మూత, ఇక్కడ రాగి తీగ ఉంటుంది, ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది. టార్చి లైట్లో ఒక స్తూపాకారపు గొట్టము, ఘటము, బల్బు, స్విచ్, గాజుమూత మరియు లోహపు స్ప్రింగ్ ఉంటాయి. స్తూపాకారం గొట్టం లోపల ఘటాలను అమర్చడానికి వీలుగా ఉంటుంది. మూతకు స్క్రూ ఉండి తెరవడానికి, మూయడానికి ఉపయోగపడుతుంది. మూతను మూసి స్విచ్ ఆన్ చేయగానే వలయం మూయబడి టార్చి లైట్లో ఉన్న బల్బు వెలుగుతుంది. విద్యుత్ వాహకాలు, బంధకాలను గుర్తించండి. ఇప్పుడు ఇదే వలయంలో జడపిన్ను, పిన్నీస్, పెన్సిల్, రబ్బర్, ప్లాస్టిక్ ఇవన్నీ పెట్టి ఏ సందర్భాల్లో బల్బు వెలుగుతుందో వెలగదో పరిశీలించి పట్టిక 3లో రాయండి అని అన్నాడు. హన్స్ ఐర్స్టెడ్ అను డేనిష్ శాస్త్రవేత్త 1777 నుండి
1851 విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. విద్యుత్‌ను తమ గుండా ప్రవహింపచేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్‌ను తమ గుండా ప్రవహింపనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. మైకేల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటగా విద్యుత్ మోటారును కనుగొన్నాడు. బల్బు కథ. ఎడిసన్ తన జీవిత కాలంలో సుమారు 1000కి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడు. ఎడిసన్ శాస్త్రజ్ఞుడే అయినప్పటికీ బల్బు ప్రస్తుత రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. ఎడిసన్ సన్నని దారం వంటి ప్లాటినం తీగ గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించాడు. కానీ కేవలం కొన్ని సెకన్లలోనే అది మండిపోయింది. తీగ చుట్టూ ఆవరించి ఉన్న గాలిని తీసివేస్తే ఇంత త్వరగా మండిపోకుండా ఉండేదని ఎడిసన్ భావించాడు. ఒక గాజు బుగ్గను తయారు చేసి దానిలో ప్లాటినం ఫిలమెంట్ను ఉంచి బుగ్గలో ఉన్న గాలిని తొలగించాడు. ఆ ఫిలమెంట్ గుండా విద్యుత్తును ప్రవహింపజేశాడు. అది 8 నిమిషాల పాటు నిరంతరాయంగా వెలిగింది. దీనితో ఉత్తేజితుడైన ఎడిసన్ వేర్వేరు పదార్థాలపై ప్రయోగాలు చేస్తూ ఇంకా మంచి ఫిలమెంట్ కోసం ప్రయత్నించాడు. అతడు మసిపూత పూసిన నూలు దారాన్ని ఫిలమెంటుగా వాడగా ఇది 45 గంటల పాటు నిరంతరాయంగా వెలిగింది. మైకేల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త విద్యుత్ జనరేటర్ను కనుగొన్నాడు. వేసవిలో ఒక రోజున ఒక వ్యక్తి వెదురుతో చేసిన ఒక విసనకర్రతో గాలి విసురుకోవడం ఎడిసన్ గమనించాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చి వెదురు తీగలను ఫిలమెంట్గా ఎందుకు వాడకూడదని భావించి ఆ ఆలోచనను అమలుపరచగా ఆశ్చర్యకరంగా ఆ ఫిలమెంట్ చాలా రోజుల పాటు నిరంతరాయంగా వెలిగింది. చివరగా దూదిని ఫిలమెంట్గా ఉపయోగించి వెదురు కంటే మంచిదని నిరూపించాడు. అనేక ప్రయోగాల ఫలితంగా నేడు మనం వాడుతున్న టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు పుట్టింది. నిజంగా ఆశ్చర్యం కదా. మనం ఏం నేర్చుకున్నాం? టార్చ్ లైట్లో ఘటం విద్యుత్ వనరుగా ఉంటుంది. ఘటానికి ధన రుణ ధ్రువాలున్నాయి. బల్బులో ఫిలమెంట్ కాంతినిస్తుంది. మూసిన వలయం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ ప్రవహించేలా ఆపివేసేలా చేస్తుంది. టార్చ్ లైట్లో ఘటము, బల్బు, స్విచ్ల వలయాన్ని పూర్తి చేస్తే బల్బు వెలుగుతుంది. విద్యుత్తును తమ గుండా ప్రవహింపచేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్తును తమ గుండా ప్రవహింపజేయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. విద్యుత్ బల్బును థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టాడు. ఇంగ్లాండ్లోని గోడల్వింగ్ అనే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. బల్బులో వెలుగునిచ్చే భాగం ఫిలమెంట్, ఘటం విద్యుత్ శక్తి వనరు, పిన్నీసు విద్యుత్ వాహకం, పెన్సిల్ రబ్బరు విద్యుత్ బంధకం, బల్బు వెలుగుట, ఫిలమెంటు, స్విచ్ వలయాన్ని మూసి ఉంచుటకు తెరిచి ఉంచుటకు ఉపయోగించింది. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. ఇంతటితో 12వ పాఠం ముగిసిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్.